చిటికేస్తే చాలు ఇష్టమైన ఫుడ్ మన ముందు వాళ్తుంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే నచ్చిన రెస్టారెంట్, నచ్చిన ఫుడ్ను లాగించేయచ్చు. కిలోమీటర్ల దూరంలో ఉన్న నిమిషాల్లోనే మన ముందు నిలుస్తూ వేడివేడి ఆహారాన్ని అందిస్తున్నారు ఫుడ్ డెలివరీ బాయ్స్. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎండ వానను సైతం లెక్క చేయకుండా గమ్యాన్ని చేరుస్తున్న డెలివరీ బాయ్స్ ప్రయాణాల వెనుకున్న కష్టాలేంటి? ఫుడ్ డెలివరీలో వారు పడుతున్న ఇబ్బందులేంటి? ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో వ్యథ. కుటుంబ పోషణ బాధ్యత, ఆర్థిక కష్టాలు, చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క ఫుల్ డెలివరీ బాయ్స్గా మారుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా నగర రోడ్లపై పరుగులు పెడుతున్నారు. ఒక్క ఆర్డర్ ఎక్కువ కొడితే 4 రూపాయలు సంపాదించుకుని ఇంటికి పంపించొచ్చనే ఆశతో నిద్రాహారాలు మాని శారీరక శ్రమ కోరుస్తూ ఆన్ టైంలో ఆర్డర్స్ని డెలివరీ చేసేందుకు నిరంతరం పోరాటం చేస్తున్నారు డెలివరన్నలు. ఒకప్పుడు బయట ఫుడ్ తినాలంటే మనమే వెళ్ళక తప్పేది కాదు. కానీ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇలా అనేక వివిధ రకాల ఫుడ్ డెలివరీ సంస్థలు ఆర్డర్స్ని అందిస్తూ కస్టమర్ల కడుపు నింపుతున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ఫుడ్ డెలివరీ చేసుకోవటం ఇప్పుడు సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఆర్డర్ పెట్టిన మరో నిమిషమే ఈజీగా ఫుడ్ మన ముందుకి వస్తుంది. కానీ మనకి ఆ ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ కష్టాలు అన్నీ కావు. పొట్టకూటి కోసం ఉదయం నుంచి రాత్రి వరకు డ్యూటీ చేస్తున్నారు. కొందరు ఉన్నత చదువులు చదివినా తగిన జాబ్ దొరక్క తాత్కాలిక ఉపాధి కోసం ఫుడ్ డెలివరీ బాయ్స్గా మారిపోతున్నారు. పండుగల టైంలోనూ ఫ్యామిలీకి, పిల్లలకు దూరంగా ఉంటూ డ్యూటీలు చేస్తున్నారు. మనం ఆర్డర్ పెడితే చాలు నిమిషాల్లో మన ముందుకు తీసుకుని వస్తారు. కొన్నిసార్లు ఫుడ్ డెలివరీ లేట్ అయితే కస్టమర్స్ డెలివరీ బాయ్స్పై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు, కొన్నిసార్లు దాడులకు వెనకాడరని వారు వాపోతున్నారు. అలా ఉదయం నుంచి రాత్రి వరకు వారి కష్టాలు వర్ణనాతీతం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఇక అప్పులు గిట్ట ఉంటాయి, మొత్తం తీర్చుకోవాలంటే మా మీదనే వస్తుంది. మాకు ఫెస్టివల్ టైం ఉంటే మాకు ఆఫర్ ఉంటుంది మేడం. కొంచెం ఇక మనీ కావాలంటే పండుగలు కూడా ఇంటికి పోము, ఇక్కడి నుండి వర్క్ చేసుకుంటాము. వర్షానికైనా పోవాలి, ఎండ ఉన్నా పోవాలి. మళ్ళీ లేట్ అయితే కస్టమర్ నుంచి కూడా మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, టైంకి వాళ్ళకి డెలివరీ చేయాలి, తప్పదు. మాకు ఫ్యామిలీని మిస్ అవుతాం, ప్రతిరోజు మిస్ అవుతాం. నైట్ వస్తే గుర్తొస్తారు అందరి, ఏదో తప్పనే ఫీలింగ్ ఉంటుంది కదా, షార్ట్ ఫీలింగ్. నైట్ డే మొత్తం ఏమనిపించదు, నైట్ వస్తే మాత్రం గుర్తొస్తారు అందరూ. అట్లా కస్టమర్కి మేము చెప్తాం మేడం, ఆర్డర్ లేట్ అయితే ఇట్లా చెప్తాం, సార్ ఇట్లా ఆర్డర్ లేట్ ఉంది, కొంచెం టైం పడుతుంది అంటే మంచి వాళ్ళు కస్టమర్ ఉంటే కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అదే వేరే వాళ్ళు ఉంటే కొంచెం తిడతారు, పడాలి, తప్పదు కదా. ఎందుకు లేట్ అయింది, ఎందుకు లేట్ చేస్తున్నావు, ట్రాఫిక్ ఉంటుంది. ఇక హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు అయితే మేము తొందరగా వెళ్ళలేము, చెప్తాం కాల్ చేసి. కొంతమంది కస్టమర్స్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటారు, సరే అన్న టేక్ కేర్, మంచిగా రండి, ఏం ప్రాబ్లం లేదు అంటారు. కొంతమంది ఉంటారు, నువ్వు ఏమైనా చేయాలన్నా మాకు తప్పదు, తొందర తీసుకురా, మేము ఇట్లా ఉంటాం ఇంటికి, అట్లా అని కొంతమంది ఇబ్బంది పెడతారు. ఫుడ్ డెలివరీ యాప్లతో ఉపాధి పొందుతున్నామని, అయితే తమ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండటం లేదని డెలివరన్నలు వాపోతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు దొరక్క కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్స్గా చేస్తున్నట్టు కొందరు చెప్తున్నారు. ఇంకొందరైతే ఇతర ఉద్యోగాలు చేస్తూ పార్ట్ టైంగా ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఇక సమాజంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటే చులకన భావం ఉందని, ఫుడ్ డెలివరీ తొందరగా చేయాలన్న ఒత్తిడిలో బైక్పై వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నట్లు వారు తెలిపారు. అయితే తమకెలాంటి భద్రత లేదని, డెలివరీ టైంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.